వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 11.3లోని సమస్యలైన 3, 4, 5 మరియు 6లకి సాధనని చెప్పుకుందాం. ముందుగా మూడవ సమస్యని తీసుకుందాం. ఏంటి మూడవ సమస్య? tan 2a is equal cot of a minus 18 degrees అని ఇవ్వడం. 2a లఘు కోణం అయిన ఏ విలువ కనుక్కోండి అంటున్నాం. ఇక్కడ మనకి ఇది ఇచ్చి మనకి ఏ అనే కోణాన్ని కనుక్కోండి అంటున్నాం. కాబట్టి ఇచ్చిన అంశాన్ని రాసుకుందాం. సాధన tan 2a is equal to cot of a minus 18 degrees. ఓకే, ఇక్కడ మనం ఏ విలువ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ tan ఇక్కడ cot అంటే మనం ఏమని చెప్పుకున్నాము? ఏంటి పూరక కోణాలకు త్రికోణ నిష్పత్తికి మధ్య సంబంధంలో tan a is equal to cot 90 minus a అని, cot 90 minus a is equal to tan a అని. ఏంటి మనం ఏమని చెప్పుకున్నాం చెప్పండి? tan a is equal to మనం ఏమని రాసుకోవచ్చు? cot of 90 minus a లేదా cot a is equal to tan of 90 minus a కదా. అంటే ఇక్కడ రెండు త్రికోణమితి నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు త్రికోణమితి నిష్పత్తుల నుంచి మనం ఒక త్రికోణమితి నిష్పత్తిగా మార్చుకుందాం. ఆ విధంగా అయితే మనకు దీని నుంచి ఏ విలువ కనుక్కోవడం కోసము tan ని cot లో కన్నా కానివ్వండి, cot ని tan లో కానీ మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను tan ని cot లోకి మార్చుతున్నాను. అంటే tan 2a అని ఏమని రాసుకోవచ్చు? ఫ్రమ్ దీని నుంచి ఏమని రాసుకోవచ్చు? cot 90 minus 2a is equal to cot of a minus 18 degrees. ఇప్పుడు చూడండి, రిమూవింగ్ cot అని అనొచ్చు, త్రికోణమితి నిష్పత్తిని తొలగించగా. అంటే ఈ cot of 90 minus 2a is equal cot of a minus 18 ఒకే త్రికోణమితి నిష్పత్తికి ఈ కోణము తీసుకున్నప్పుడు మరి ఈ కోణంకి సమానమైందంట. అంటే అప్పుడు ఈ కోణాలు సమానం అని అర్థం. దాని అర్థం ఒకే అంటే ఇవి సమానం అయితేనే ఈ cot of 90 minus 2a is equal cot of a minus 18 అనేది సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ therefore మనం దీని నుంచి మనం ఏం రాయొచ్చు? 90 minus 2a is equal to a minus 18 degrees. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? a minus 18 degrees ని ఇది ముందు రాస్తున్నాం. 90 minus 2a ని LHS ని RHS గా RHS ని రాస్తున్నాను. ఇప్పుడు ఈ -2a ని పక్షాంతరం ఇటువైపు దించేస్తాం. ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? రైట్ సైడ్ లో ఉన్న విలువ లెఫ్ట్ సైడ్కి వస్తే గుర్తు మారుతుంది. అంటే +2a అవుతుంది. ఇక్కడ ఉన్న -18 ని అటు పంపిస్తే పక్షాంతరం చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ట్రాన్స్పోజ్ అనమాట. +18 చూడండి, a + 2a 3a is equal to 180. a is equal to ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లై చేసేది మనం పక్షాంతరం చేస్తే వస్తుంది? భాగిస్తుంది, అంటే డివైడ్ చేస్తుంది. 108ని 3ని భాగిస్తాయి. 3 ముళ్ళ 3 ఆరుల అంటే a is equal to 36 డిగ్రీలు. 3 ఒకట్ల 3 ముళ్ళ 18 ఉంటాయంటే 3 ఆరుల అంటే a is equal to 36 డిగ్రీలు. ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఏంటి? a, bలు లఘు కోణాలు మరియు tan a is equal cot b అయినా a plus b is equal to 90 degrees అని చూపండి అంటున్నాం. అంటే ఇది కూడా సేమ్. ఏంటి మనం ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం ఇచ్చిన సమాచారాన్ని. tan a is equal to cot b ఇంకా a, bలు లఘు కోణాలు అని ఇవ్వబడినది. అండ్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? a plus b is equal to 90 డిగ్రీ అని చూపాలి. మనం ఇంత ముందుకి మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ tan a ఉంది, ఇక్కడ cot b ఉంది. ఎడమ వైపు ఏమో tan ఉంది, కుడి వైపు ఏమో cot ఉంది. కాబట్టి a plus b is equal to 90 డిగ్రీ అని చూపడం కోసము మనకి ఇక్కడ త్రికోణమితి నిష్పత్తులు ఏమన్నాయా? లేవు, చూపాల్సిన దాంట్లో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో. అంటే ఇక్కడ ఏంటి?
tan ని cot లోకి కానీ cot ని tan లోకి కానీ మనం మార్చుకోవాలి. మనకేమని చెప్పుకున్నాము, tan A ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, cot 90 మైనస్ ఏ. tan A ఈజ్ ఈక్వల్ cot 90 మైనస్ ఏ. ఒకవేళ cot A ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ ఏ. ఓకేనా, ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను tan A ప్లస్ లో ఏం తీసుకుంటున్నా, cot 90 మైనస్ ఏ తీసుకుంటున్నా. చూడండి, cot 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు cot B. చూడండి, cot ఆఫ్ 90 మైనస్ ఏ విలువ cot B కి సమానమైందంట. అంటే ఈ రెండు కోణాలు ఒకే త్రికోణమితి నిష్పత్తి, కానీ ఇక్కడ కోణాలు వేరువేరైతే మరి కావు, అంటే ఈ కోణాలు కూడా సమానమే దాని అర్థం. therefore tan 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది దీని నుంచి. లేదనుకోండి, సింపుల్ గా cot ని త్రికోణమితి నిష్పత్తి cot ని తొలగించగా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ అవుతుంది అంటే పక్షాంతరం చెందిస్తే ప్లస్ ఉంది కదా, అటు పంపిస్తే అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అటు పోతే పక్షాంతరం చెందిస్తే ప్లస్ అవుతుంది. అంటే 90 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఏ ప్లస్ బి. therefore ఎడమ వైపు కుడివైపుగా ఉన్నదని ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు అని చూపండి అన్నాడు. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఏంటి, ఏ కామా బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలు అయిన tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ cot సి బై 2 అని చూపండి అన్నాడు. అంటే మనం ఏంటి, ఇచ్చిన సమాచారాన్ని ముందుగా రాసుకుందాం. ఏంటి, ఏ కామా బి కామా సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలు అని తీసుకుందాం. తీసుకొని సాధన ఏ కామా బి మరియు సిలు త్రిభుజం ఏబిసి లోని అంతర కోణాలు అని ఇవ్వబడినది. అయితే మనము tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ cot ఆఫ్ సి బై 2, ఒకవేళ sin ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ cos సి బై 2, ఈ విధంగా ఈ మోడల్లో ఏ రకంగా అయినా అడగవచ్చు. ఏం చేయాలంటే ఏ బిసిలు ఏంటివి, త్రిభుజం ఏబిసి యొక్క అంతర కోణాలు కదా. అంతర కోణాలంటే త్రిభుజములోని మూడు అంతర కోణాల మొత్తం ఎంత సమానము, 180 డిగ్రీలు కదా. ఏంటి, త్రిభుజములోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని తీసుకుందాం. కావున రాద్దాం, త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి మనం ఏం తీసుకుందాం, ఏ ప్లస్ ఏబిసిలో 3 కోణాలు బి ప్లస్ సి. నేను ఏమి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అని రాయట్లేదు, సింపుల్ గా ఏ ప్లస్ బి ప్లస్ సి అని. ఏంటి ఏంటి కోణం ఏ యాంగిల్ ఏ అని, బి యాంగిల్ బి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత, 180 డిగ్రీలు. మనము ఒకసారి అక్కడ చూసుకుందాం. ఏ 2 కోణాలు ఉన్నాయి ఎడమ వైపు, అంటే ఏ మరియు బిలు ఉన్నాయి. కాబట్టి ఏని బిని ఎడమ వైపు ఉంచుకుందాం, ఈ సి విలువని కుడి వైపుకి మనం పంపిద్దాం. అంటే ఏమవుతుంది, ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఏ ప్లస్ బి ఏమవుతుంది, 180, ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ సి. ఓకేనా, ఇక్కడ మరి ఇంకేముంది, ఇక్కడ ఏ ప్లస్ బి తో పాటు ఇంకేముంది, బై 2 ఉంది. అంటే ఇరువైపులా ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇరువైపులా 2 చే భాగించగా, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2. ఇరువైపులా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇరువైపులా 2 చే భాగించగా ఏమవుతుంది, ఏ ప్లస్ బి బై 2. ఎందుకు, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు cot సి బై 2 అని ప్రూవ్ చేయడం కోసము ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 అని తీసుకున్నాను. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు చెప్పున, కాబట్టి ఏ ప్లస్ బిని ఎడమ వైపు ఉంచుకుని ప్లస్ సిని పంపించాను. తర్వాత ఇంకేం కావాలి, 230 అక్కడ
డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా నేను ఇరువైపులు 2 చే భాగించగా అని రాసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మనం సపరేట్ రాస్తాం. 180/2 దీని c/2. ఓకేనా? ఏంటి a+b/2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయచ్చు దీని 2 1s 290s అంటే ఏం 90 మైనస్ c/2 90 మైనస్ c/2. ఇప్పుడు ఇక్కడ ఏముంది కాట్ a+b/2 ఈజ్ ఈక్వల్ 90 మైనస్ c/2 అని వచ్చింది. ఇక్కడ a+b/2 కు ముందు ఏ త్రికోణమితి నిష్పత్తి ఉందో ఆ త్రికోణమితి నిష్పత్తిని తీసుకోవాలి మనం. ఈ రకమైన సమస్యలు ఎలాంటి సమస్యలైనా కూడా ఈ విధంగా a+b/2 కానివ్వండి, b+c/2 కానివ్వండి, a+c/2 కానివ్వండి, ఇట్లా ఏది ఇచ్చినా కూడా ఇక్కడ వరకు మనము ఏంటి ఈ స్టెప్స్ చేయాలి. ఇక్కడ వరకు మనం కామన్గా ఇక్కడ నుంచి మనము ప్రాబ్లంలో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ a+b/2కి ఏ త్రికోణమితి నిష్పత్తి తీసుకుంటాం, మనం ఇక్కడ కూడా అదే త్రికోణమితి నిష్పత్తిని తీసుకోవాలి. అంటే నేను ఇరువైపులా ఏం చేస్తున్నా, త్రికోణమితి నిష్పత్తిని tan తీసుకోగా, ఇరువైపులా tan ను తీసుకోగా ఏమవుతుంది, tan ఆఫ్ అప్లై చేస్తున్నాం tan a+b/2 కి tan తీసుకుంటున్నాం, దీనికి కూడా tan తీసుకుంటున్నాం 90 మైనస్ c/2. ఓకేనా? ఎడమ వైపు ఎలాంటి మార్పు లేదు, tan ఆఫ్ a+b/2. చూడండి tan 90 మైనస్ a మనం ఏం చెప్పుకున్నాం, tan 90 మైనస్ θ, tan 90 మైనస్ a, ఆ tan 90 మైనస్ x ఏమన్నాం, cot x అనుకున్నాం కదా. ఇక్కడ 90 తర్వాత ఉన్న కోణం ఏదైనా ఉన్నాయండి, ఆ కోణానికి ఏమొస్తుంది, కాట్ తీసుకోవాలి. 90 మైనస్ సంథింగ్, ఆ సంథింగ్ కాట్ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిందే కదా cot c/2. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. కావాలనుకుంటే ఇక్కడ మనము సిన్స్ ఏంటి tan 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు cot a అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ a ప్లేస్ లో c/2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నా, cot c/2 అని తీసుకోవడం జరిగింది. ఓకే, 6వ సమస్యని చూద్దాం. ఏంటి, sin 75 degrees ప్లస్ cos 65 degrees ను మనం 0 degrees మరియు 45 degrees మధ్య గల విలువల త్రికోణమితి నిష్పత్తులలో తెలుపము అంటున్నాం. అంటే 0 degrees మరియు 45 degrees మధ్య గల విలువల త్రికోణమితి నిష్పత్తులలో తెలుపము అంటున్నాం. అంటే ఏంటి, ముందుగా ఏమి ఇవ్వడం జరిగిందో తీసుకుందాం. ఇవ్వబడిన దాన్ని ఏమి తీసుకున్నట్లయితే sin 75 degrees ప్లస్ cos 65 degrees అంటే ఇదే దాన్ని కానీ ఎలా మార్చాలి, ఎందులో చెప్పమంటుండు, 0 డిగ్రీలు మరియు 45 డిగ్రీల మధ్య గల త్రికోణమితి నిష్పత్తులలో తెలుపుము అంటుండు. మరి sin 75 degrees ని ఏమని రాయవచ్చు మనం, sin 75 యొక్క పురక కోణం ఎంత, 15. అంటే 15కి cos అనే త్రికోణమితి నిష్పత్తిని తీసుకుంటే sin 75 కి సమానం అవుతుంది. అంటే అది ఏమైతుంది, 15 అనేది ఏమైతుంది, 0కు 45 మధ్యలోనే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు 65 అంటే 65 డిగ్రీలు అనేది ఇప్పుడు ఎలా, దీన్ని కూడా 0కు 45 డిగ్రీల మధ్యలోగా మనం విలువల గల త్రికోణమితి నిష్పత్తులు తెలుపమంటున్నాం. మరి 65 డిగ్రీలకు పూరక కోణం ఏంది, 25. అంటే cos 65 అనేది దేనికి సమానం అవుతుంది, sin 25 degrees కి సమానం అవుతుంది. అది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు sin 75 నేను ఏం చేస్తున్నంటే దీని ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 15 అని రాసుకోవచ్చా. చూడండి 75 degrees ఈజ్ ఈక్వల్ sin 75 degrees ఈజ్ ఈక్వల్ 90 మైనస్ 15 అని రాసుకోవచ్చు కదా. 90 మైనస్ 15 75 ఓన్లీ. నౌ cos 65 ఏమని రాస్తున్నంటే 90 మైనస్ 25 degrees. చూడండి 90 నుంచి 25 వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 65 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకేం తెలుసు, sin ఆఫ్ 90 మైనస్ a, sin ఆఫ్ 90 మైనస్ a cos a అంటే ఇదేమవుతుంది, cos 15 degrees అవుతుంది. ఇదేమవుతుంది cos 90 మైనస్ a, cos 90 మైనస్ a sin a అంటే ఇక్కడ ఏమవుతుంది sin 25 degrees. అంటే ఇది దేని ఈజ్ ఈక్వల్ టు sin 75 degrees, ఇదే కదా sin 75 degrees ప్లస్ cos 65 degrees.
ఈ విలువలని కనుక్కొని కూడినా ఎంతకు సమానం అవుతుంది? ఈ విలువలకే సమానం అవుతుంది. అందుకే మనము ముందు క్లాస్లోనే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? సైన్ ఆఫ్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ సైన్ ఏ. ఓకేనా? వీటి ఆధారంగా మనము ఇక్కడ సైన్ 75 ని కాస్ 15 అని, కాస్ 65 డిగ్రీస్ సైన్ 25 డిగ్రీస్ గా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ అభ్యాసంలోని సమస్యలని పోలిన కొన్ని అదనపు సమస్యలు రెండింటిని తీసుకున్నాను. వాటిని కూడా చూద్దాం. ఏంటి? tan 5 డిగ్రీస్, tan 15 డిగ్రీస్, tan 75 డిగ్రీస్ ఇంటూ tan 85 డిగ్రీస్ ఇక ప్రొడక్ట్ 1 అని చూపండి అని, మరియు cos 1 డిగ్రీ, cos 2 డిగ్రీస్, cos 3 డిగ్రీస్ ఇంటూ డాష్ cos 180 డిగ్రీస్ వరకు ఆ విధంగా వాటి యొక్క ప్రొడక్ట్ ఏంది? 0 అని చూపండి అని తీసుకుందాం. మనం వీటిని చూద్దాం. ఏంటి? ఫస్ట్ది ఏమి ఇవ్వడం జరిగింది? tan 15 డిగ్రీస్, 5. ఫస్ట్ ఏంటి? tan 5 డిగ్రీస్, తర్వాత tan 15 డిగ్రీస్, tan 75 డిగ్రీస్, tan 85. వీటి యొక్క ప్రొడక్ట్ 1 అని మనం చూపిద్దాం. ఏంటి? దీనికోసం LHS ని తీసుకున్నాం. LHS అని రాసుకున్నాం. ఏంటి? tan 5 డిగ్రీస్ ని మనం ఏమని రాసుకోవచ్చు? tan A అని. అంటే ఇక్కడ 5 డిగ్రీస్ ని జనరల్ tan A అంటే cot 90 మైనస్ ఏ, కాట్ లో చెప్పాలనుకున్నప్పుడు. ఇప్పుడు అదే 5 డిగ్రీస్ ని ఏమని రాస్తుందంటే tan 5 ని 90 మైనస్ 85 రాసుకోవచ్చు కదా. ఈ tan 15 ఏం రాస్తున్నా అంటే tan 90 మైనస్ 75. ఓకేనా? రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. tan 75 డిగ్రీస్, tan 85 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనకు tan 90 మైనస్ ఏ ఏమని అనుకున్నాము? 90 మైనస్ ఏ cot ఏ కదా. దీని నుంచి మనం దీని ఏమని రాయొచ్చు? పై దాన్ని cot 85 డిగ్రీస్. ఇదేమవుతుంది? cot 75 డిగ్రీస్. tan 90 మైనస్ 75 ఏ ప్లేస్ లో 75 అన్నమాట. ఇప్పుడు చూడండి, tan 75 డిగ్రీస్, tan 85 డిగ్రీస్. చూడండి, దీన్ని ముందు రాద్దాం. tan 85 ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా రాసుకో? కాంపిటేటివ్ ప్రాబ్లం. tan 85 ఇంటూ cot 85, cot 75 ఇంటూ tan 75, ఆర్ ఏ విధంగా రాసుకోవచ్చు? tan 75 డిగ్రీస్ ఇంటూ cot 75 డిగ్రీస్. చూడండి, ఇక్కడ కోణం 85, ఇక్కడ కూడా కోణం 85. ప్రొడక్ట్ ఆఫ్ tan అండ్ cot సేమ్ యాంగిల్ కి ఏం తీసుకున్నాం? tan cot. వాటికి ప్రొడక్ట్ ఏమైతాయి? 1 అవుతుంది. ఇంటూ ఇక్కడ tan 75 డిగ్రీస్, cot 75 డిగ్రీస్. కాబట్టి వీటి యొక్క ప్రొడక్ట్ కూడా 1. సో 1 ఇంటూ 1 1. ఇదే కదా మనం చూపించాల్సింది. RHS. therefore LHS is equal to RHS. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఏంటి? ఏమి ఇవ్వడం జరిగింది? cos 1 డిగ్రీ, cos 2 డిగ్రీస్, cos 3 డిగ్రీస్. ఆ విధంగా ఎక్కడి వరకు? cos 180 డిగ్రీస్ వరకు. cos 180 అంటే మధ్యలో నేను ఏం తీసుకుంటున్నా? ఇవన్నీ వస్తాయి కదా. cos 89, cos 90 డిగ్రీస్, cos 91 డిగ్రీస్ డాష్, cos 179 డిగ్రీస్, cos 180 డిగ్రీస్. ఇదే కదా LHS. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్ మొత్తం కూడా 0 అని చూపించమంటున్నాం. మనం ఏమని చెప్పుకున్నాము? కాస్ ఇక్కడ మిడిల్ లో చూడండి ఎంత ప్రొడక్ట్, ఇది మొత్తం కూడా ప్రొడక్ట్ లో ఉంది. మరి దీని విలువ ఎంత? cos 90 విలువ మనకు 0. అంటే 0 ఇంటూ సంథింగ్. మనకి ఎన్ని వాల్యూస్ ఏం రాయకున్నా అదొక్కటి దాన్ని తీసుకుని cos 1 డిగ్రీ, cos 2 డిగ్రీస్, cos 3 డిగ్రీస్ డాష్, cos 89 డిగ్రీస్ ఇంటూ ఇలా 0 రాస్తున్న దాని విలువ డాష్, cos 179 డిగ్రీస్ ఇంటూ cos 180 డిగ్రీస్. ఏమైపోతుంది? 0 ఇంటూ సంథింగ్. 0 తోటి ఎంత పెద్ద వాల్యూ గురించినా
అది సున్నానే. కాబట్టి ఇది ఏమైతుంది టోటల్ వాల్యూ 0. అంటే ఇది RHS కదా. అంటే cos 1 degree, cos 2 degree, cos 3 degrees, dash cos 180 degrees is equal to 0. అంటే therefore LHS is equal to RHS. Okay, thank you.